ఓం శాంతి 2369. सात बातें छोड़ो और सात बातें धारण करो. 7 విషయాలు విడిచిపెట్టండి మరియు 7 విషయాలు ధారణ చేయండి అనే విషయం కోసం చెప్తూ ఉన్నారు బాబ్ దాదా ఈరోజు. సభకి స్మృతి మే బైఠే, అందరూ ఏ స్మృతిలో కూర్చున్నారు ఇప్పటి వరకు? किस देश में बैठे? व्यक्त देश में व अव्यक्त देश में. ఏ దేశంలో కూర్చున్నారు? వ్యక్త దేశంలోనా अव्यक्त దేశంలో కూర్చున్నారా? अव्यक्त को व्यक्त में लाया है वा तुम अव्यक्त हुई हो. అవ్యక్తమైన బాబాను వ్యక్తంలో తీసుకొచ్చారా లేదా మీరు అవ్యక్త స్థితిలోకి చేరుకున్నారా? అభికి ములాఖాత్ కహా కర్ రహే హో, ఇప్పుడు మీ కలీక ఎక్కడ చేసుకుంటూ ఉన్నారు బాబ్ దాదాతోని? అవ్యక్త లోకంలోనా వ్యక్త లోకంలోనా అడుగుతూ ఉన్నారు బాబ్ దాదా. ఎటువంటి కలీక అనుభవం చేస్తున్నారు? అభికి ములాఖాత్ కహా కర్ రహే హో, ఎక్కడ కలుస్తూ ఉన్నారు బాబ్ దాదాతో? अव्यक्त को व्यक्त देश में निमंत्रण दिया था, तो अव्यक्त बाप दादा व्यक्त देश में अव्यक्त रूप से मुलाकात कर रहे हैं. అవ్యక్తమైనటువంటి బాబాను వ్యక్త దేశంలో రమ్మని నిమంత్రణ ఇచ్చారు మీరు. కాబట్టి అవ్యక్త బాప్ దాదా వ్యక్త దేశంలో తన యొక్క అవ్యక్త రూపంలోనే వచ్చి కలుసుకుంటున్నారు. अव्यक्त रूप को व्यक्त में लाने के लिए कितना समय चाहिए? అవ్యక్త రూపాన్ని వ్యక్తంలో తీసుకొని రావడం కోసము ఎంత సమయం కావాలి? బాబా అవ్యక్త రూపంలో ఉంటూనే వ్యక్తంలో దిగి వస్తున్నారు కదా పిల్లల ఆహ్వానాన్ని స్వీకరించి. మరి పిల్లలు కూడా అవ్యక్త రూపాన్ని వ్యక్తంలో తీసుకొని రావాలి అనుభవంలో అంటే ఎంత సమయం పడుతుంది? అభి తయారీ హే పురుషార్థ్ చల్ రహా. అయితే పిల్లలు చెప్తున్నారు బాబా ఇప్పుడు తయారీలో ఉన్నాం, పురుషార్థం నడుస్తుంది మాది అన్నారంట. అంటే అవ్యక్త స్థితి, వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితి తయారు చేసుకునే పురుషార్థం చేస్తున్నాము అని చెప్పారు పిల్లలు. కితనే సమయకి ఆవశ్యకత? అయితే బాప్ దాదా అడుగుతున్నారు ఎంత సమయం మీకు అవసరం ఈ పురుషార్థం కోసము? संपूर्ण स्थिति को साकार रूप में लाने लिए कितना समय चाहिए? సంపూర్ణ స్థితిని సాకార రూపంలో తీసుకొని రావడానికి ఎంత సమయం కావాలి? దర్పణ మీ దేఖ్తో సక్తి హున, దర్పణలో మిమ్మల్ని మీరు చూసుకోగలరు కదా నా సంపూర్ణ స్థితి ఎంతవరకు వచ్చింది. ఇంకా కంప్లీట్ సంపూర్ణ స్థితి నేను ఈ సాకార శరీరంలో ఉండగా తీసుకుని రావాలి అంటే నాకు ఎంత టైం కావాలి? మీది మీరు దర్పణంలో చూసుకోగలరు కదా సంపూర్ణ స్థితి యొక్క చిత్ర సాకార మీ దిక్కా హై. సంపూర్ణ స్థితి యొక్క చిత్రము సాకార బ్రహ్మ బాబాలో చూసారు మీరందరూ. साकार तन जो था वो संपूर्ण कर्मातीत स्थिति नहीं थी. उसके बेंट में बताओ उन जैसा तो बनना ही है. సాకార బ్రహ్మ బాబా తను ఏదైతే ఉండేదో, బాబా సాకార తనువులో ఉండగా ఆ సంపూర్ణ కర్మాతీత స్థితి లేదా బాబాలోని చూడలేదా పిల్లలు? చూశారు కదా. దాంతో పోల్చుకుని ఇప్పుడు చెప్పండి, అటువంటి సమాన స్థితి తారే తీరాలి కదా పిల్లల్ది. गुणों को ही धारण करना है, तो उनके अंतिम स्थिति और अपनी वर्तमान स्थिति में कितना फर्क समझते हैं. గుణాలనే ధారణ చెయ్యాలి మరి బాబాను చూసి. కాబట్టి బాబా పొందిన అంతిమ స్థితి మరియు మీరు ఇప్పుడున్న మీ వర్తమాన స్థితి ఎంత తేడా ఉంది? బాబా సంపూర్ణ స్థితికి ఎలా చేరుకున్నారు? ఆ స్థితితో పోల్చుకుంటే ఇప్పుడు నేనున్న స్థితి, దానికి దీనికి మధ్య ఎంత తేడా ఉంది అర్థమవుతుందా? చూసుకుంటే ఉస్కే లియే కితనా సమయ చాహియే. ఇప్పుడు బాబా అలాంటి సంపూర్ణ స్థితి నాకు రావాలి అంటే దానికి ఎంత టైం కావాలి?
साकार का सबूत तो इन आंखों से देखा साकार బ్రహ్మ బాబా एक उदाहरण అయితే కళ్ళతో చూశారు మీరందరూ उनके हर गुण हर कर्म को अपने कर्म और वाणी से भेंट करो तो मालूम पड़ जाएगा అయితే సాకార బ్రహ్మ బాబాలో ఉన్న ప్రతి గుణము ప్రతి కర్మ మీరు చేసే కర్మ మరియు మీ వాణి వీటితో పోల్చి చూసుకున్నట్లయితే బాబా వాణి ఎలా ఉండేది బాబా కర్మ ఎలా ఉండేది నా గుణాలు నా కర్మ ఎలా ఉంది పోల్చి చూసుకున్నట్లయితే తేడా మీకు తెలిసిపోతుంది ఇంకా నా నేను ఆ స్థితికి చేరడానికి ఎంత గ్యాప్ ఉంది అనేది अभी समय के हिसाब से 25% भी बहुत है समय पुरुषार्थ का बहुत कम है ఇప్పటి సమయానుసారం లెక్క పెడితే 25% సమయం ఉంది అన్నా కూడా ఇంకా చాలా ఎక్కువే అది ఇంకా అంత సమయం కూడా ఉండకపోవచ్చు పురుషార్థం యొక్క సమయం చాలా తక్కువగానే ఉంది ఇప్పుడు इसलिए जैसे याद का चार्ट रखते साथ साथ अब ये भी चार्ट रखना चाहिए साकार जो कर्म कर रही थी जो स्थिति जो स्मृति थी उन सभी से बेंट करनी है అందువలన ఏదైతే స్మృతి యొక్క చార్ట్ పెట్టుకునేవారో మీరు చార్ట్ పెట్టుకుంటారు కదా స్మృతి యొక్క చార్ట్ దాంతో పాటు ఇప్పుడు ఇది కూడా చార్ట్ పెట్టుకోవాలి సాకార బ్రహ్మ బాబా ఏ కర్మ చేస్తూ ఉండేవారు బాబాలో ఏ స్థితి ఉండేదో బాబాలో ఎటువంటి స్మృతి ఉండేదో చివరి అంతిమ స్థితి బాబాది ఆ అన్నింటిలో కూడా మనల్ని మనం పోల్చుకుంటూ అలా తయారు చేసుకోవాలి మ్యాచ్ చేసుకోవాలి బాబా స్థితితో మన స్థితిని अच्छा आज कुमारियों का इम्तिहान लेते ఈ రోజు కుమారీలు ఉన్నారు సంఘటనలో కుమారీలకు పరీక్ష తీసుకుంటాను అని చెప్తున్నారు బాబా सभी जो पुरुषार्थ कर रही उनमें मुख्य 7 बातें धारण करनी और 7 बातें छोड़नी అందరూ ఏదైతే ముఖ్య పురుషార్థం చేస్తున్నారో ఈ పురుషార్థంలో ముఖ్యంగా 7 విషయాలు ధారణ చేయాలి మరియు 7 విషయాలు విడిచిపెట్టాలి అని చెప్తున్నారు బాబా ఓ కౌన్సి ఏంటి ఆ 7 విషయాలు హర్ ఏక కుమారిని अपना अपना सुनाया ప్రతి కుమారీలు ఆ 7 విషయాలు ఏంటని ఎవరికి ఆలోచనలో వచ్చింది వాళ్ళు బాబాకు ఆన్సర్ ఇచ్చారు అంట చూడనే కథో సభీకో సున్నాతి బాబా చెప్తున్నారు 7 విషయాలు ఏం వదలాలి అది మీరు అందరికీ చెప్తుంటారు కూడా కొత్త వాళ్ళకు కూడాను ఏంటవి 5 विकार और उनके साथ छठा है आलस और 7वां है भय పంచ వికారాలు తర్వాత దాంతో పాటు పంచ అంటే 5 కదా 5 వికారాలు దాంతోపాటు 6వది సోమరితనం బద్ధకం ఇది 6వ వికారం 7వది భయం ఏ భయ బి బడా వికారే భయం కూడా పెద్ద వికారం దీన్ని కూడా విడిచిపెట్టాలి కాబట్టి ఈ 7 గుణాలు విడిచిపెట్టాలి పంచవికారాలతో పాటు సోమరితనము భయము కలిపి 7 అవగుణాలు शक्तियों का मुख्य गुण ही है निर्भय इसलिए भय को भी छोड़ना है శక్తుల యొక్క ముఖ్యమైన గుణమే నిర్భయత అందువల్ల భయం కూడా విడిచిపెట్టాలి మీరు అని చెప్తున్నారు బాబా అచ్చా ధారణ క్యా కర్నా హై 7 ఏం విడిచిపెట్టాలి చెప్పారు బాబా ఇప్పుడు 7 ధారణ చేయాల్సినవి ఏంటి అప్నే స్వరూప్ కో జాన్నా तो स्वरूप स्वधर्म स्वदेश सुकर्म स्वलक्ष्य स्वलक्षण और स्वदर्शन चक्रधारी बनना ये 7 बातें धारण करने తమ స్వరూపాన్ని తెలుసుకోవడం దానికి సంబంధించిన 7 విషయాలు ధారణ చేయాలి ఏంటది స్వరూపము 1 2 స్వధర్మము 3 స్వదేశము 4 సుకర్మ 5 స్వలక్ష్యము 6 స్వలక్షణాలు 7 స్వదర్శన చక్రధారిగా తయారవడం ఈ 7 విషయాలు ధారణ చేసుకోవాలి ఇनको धारण करने से क्या बनेंगे ఈ 7 విషయాలు ధారణ చేస్తే ఏమవుతారు ఎలా తయారవుతారు శీతలా దేవి
శీతలాదేవిగా తయారవుతారు. కాళీని बनना है, అభి శీతలాదేవి बनना है. ఖాళీగా తయారు కాకూడదు, ఇప్పుడు శీతలాదేవిగా తయారవ్వాలి. కాళీ बनना है, వికాरों के ऊपर ఆసుरों के सामने కాళీ बनना है. ఖాళీగా తయారవ్వాల్సింది ఎక్కడంటే మీలో ఉన్న వికారాల పైన మీరు ఖాళీ రూపాన్ని ధరించాలి. అసురుల ఎదురుగా ఖాళీగా తయారవ్వాలి. లేకిన్ అప్నే బ్రాహ్మణ కుల మే శీతలా బన్నా హై, కానీ బ్రాహ్మణ కుల మధ్యలో శీతలగా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఇంకో మురళి వినిపిస్తున్నారు బాబా. 23:69 కదా. నెక్స్ట్ మురళి 17:4:69. 17:4:69. ఆబో ఆధ్యాత్మిక సంగ్రహాలయ కా ఉద్ఘాటన్. ఆబోలో ఆధ్యాత్మిక సంగ్రహాలయం అంటే మ్యూజియం తయారైపోయింది. దాని ఓపెనింగ్ కోసం బాబా వచ్చారు. ఓపెనింగ్ సందర్భంగా పలుకుతున్న మహావాక్యాలు. సర్వస్నేహి బచ్చంకు బాప్కి నమస్తే. సర్వస్నేహి పిల్లలందరికీ బాబా యొక్క నమస్కారాలు అని చెప్తున్నారు బాబా. రాగానే नमस्कार అని చెప్తున్నారు పిల్లలకు. आपका स्नेह किससे है? कोई ने कहा बाप से, कोई ने कहा सर्विस से, और भी किससे स्नेह है? బాబా అడుగుతున్నారు, మీ అందరికీ స్నేహం దేంతో ఉంటుంది అని. కొంతమంది పిల్లలు చెప్పారంటే బాబాతో ఉంటుంది మా స్నేహం అని, కొంతమంది సర్వీస్ పైన మా స్నేహం ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఏదైనా విషయం ఉందా మీ స్నేహము ఇంకెక్కడైనా ఉంటుంది అని చెప్పేది అడుగుతున్నారు బాబా. అబ్బిబి ఏక్ బాత్ రే గయి, ఇప్పుడు కూడా ఒక విషయం ఉండిపోయింది. మీ స్నేహం ఎక్కడుందంటే ఒక విషయం ఉంది. बाप दादा से तो स्नेह है, लेकिन साथ साथ पुरुषार्थ से भी ज़्यादा स्नेह रखना चाहिए. బాప్ దాదా పైన స్నేహం ఉంటుంది పిల్లలకు, కానీ దాంతో పాటు పురుషార్థం పైన కూడా ఎక్కువ స్నేహం ఉంచుకోవాలి. दैवी परिवार से स्नेह, सर्विस से स्नेह, बाप दादा से स्नेह, ये तो है ही. दैवी పరివారం పైన స్నేహం ఉంది, సర్వీస్ పైన కూడా స్నేహం ఉంటుంది, సేవ పైన, బాప్ దాదా పైన కూడా స్నేహం ఉంది. ఇదైతే ఉండనే ఉంటుంది ఇవన్నీ. లేకిన్ వర్తమాన సమయ పురుషార్థ సే జ్యాదా స్నేహ రఖనా చాయి. కానీ వర్తమాన సమయంలో పురుషార్థం పైన ఎక్కువ స్నేహం ఉంచుకోవాలి. जो पुरुषार्थ के स्नेही होंगे वो सबके स्नेही होंगे. ఎవరైతే పురుషార్థం పైన స్నేహం కలిగి ఉంటారో వాళ్ళు అందరికీ స్నేహిగా అయిపోతారు ఆటోమేటిక్గా. పురుషార్థ సే హర్ ఏక్ కా కిतना స్నేహ है वो हर एक को చెక్ करना. అయితే ప్రతి ఒక్కరిలో మీకు పురుషార్థం పైన ఎంత స్నేహం ఉంటుందని మీది మీరు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. నాకు ఎంత స్నేహం, పురుషార్థం పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెక్ చేసుకోవాలి. बाप दादा से भी स्नेह इसलिए है कि वे पुरुषार्थ कराते हैं. प्रारब्ध से भी स्नेह तब होगा जब पहले पुरुषार्थ से स्नेह होगा. दैवी परिवार का भी स्नेह तब तक ले अथवा दे नहीं सकते जब तक पुरुषार्थ से स्नेह नहीं. अगर पुरुषार्थ से स्नेह है तो वो एक दो के स्नेह के पात्र बन सकते हैं. చూడండి, ఆలోచిస్తే అన్నింటికీ స్నేహం, అన్ని రకాల స్నేహానికి ఆధారం ఏంటి చూడండి. బాప్ దాదా పైన స్నేహం ఎందుకుంది? బాప్ దాదా మన చేత పురుషార్థం చేయిస్తున్నారు కాబట్టి బాప్ దాదా పైన స్నేహం ఉంది. ప్రాలబ్ధం పైన స్నేహం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ముందు పురుషార్థం పైన మనకు ప్రీతి, ఇంట్రెస్ట్, స్నేహం ఉంటుందో అప్పుడే ప్రాలబ్ధం పైన స్నేహము. అలాగే దైవీ పరివారం నుండి దైవీ పరివారం యొక్క స్నేహం కూడా ఇవ్వడము, తీసుకోవటం, ఈ స్నేహం అనేది ఎప్పుడు చేయగలం? ఎప్పుడైతే పురుషార్థం పైన స్నేహం ఉంటుందో అప్పుడే దైవీ పరివారంలో కూడా స్నేహం ఇచ్చిపుచ్చుకోగలం. ఒకవేళ పురుషార్థం మీద స్నేహం ఉన్నట్లయితే ఒకరికొకరు స్నేహము ఇవ్వడానికి, తీసుకోవడానికి పాత్రులైపోగలరు. స్నేహ కి కారణం హీ యహా ఇక్కట్టే హుయే. అలాగే స్నేహము కారణంగానే ఇక్కడ మధుబన్లో అందరూ
गैरदार अయ్యారు కదా అని చెప్తున్నారు बाबा। लेकिन बाप दादा के स्नेह में रहते हो, अब पुरुषार्थ से भी स्नेह रखने, కానీ బాప్ దాదా యొక్క స్నేహంలో ఉంటున్నారా పిల్లలు? ఇప్పుడు పురుషార్థం పైన కూడా స్నేహం ఉంచుకోవాలి। क्योंकि यही पुरुषार्थ ही तुम बच्चों के सारे कल्प के प्रारब्ध बनाता है। ఎందుకంటే ఈ పురుషార్థమే పిల్లలు మిమ్మల్ని మొత్తం కల్పం యొక్క పిల్లల మొత్తం కల్పం యొక్క ప్రారంధాన్ని తయారు చేస్తుంది ఇప్పటి పురుషార్థం। అందుకని పురుషార్థం మీద స్నేహం ఎక్కువ పెట్టండి అని చెప్తున్నారు బాబు దాదా। जितना बच्चों का स्नेह उतना उससे बहुत अधिक बाप दादा का भी है। ఎంతైతే పిల్లలకు స్నేహము ఉందో బాబా పైన, అంతకన్నా ఎక్కువ స్నేహం बाप दादा को కూడా పిల్లల పైన ఉంటుంది। जितना जो स्नेही है उतना उसको स्नेह का रिस्पांड मिलता रहता है। ఎవరు ఎంత స్నేహిగా ఉంటారో అంత వారికి స్నేహం యొక్క బదులు బాబా నుండి లభిస్తూ ఉంటుంది। అవ్యక్త రూప్ से स्नेह को लेना है। బాబా స్నేహాన్ని ఎలా తీసుకోవాలి? ఎంత పిల్లలకు బాబా మీద స్నేహం ఉంటుందో అంత అటు నుండి స్నేహం యొక్క రెస్పాండ్ బాబా నుండి దొరుకుతూ ఉంటుంది। కానీ ఎలా? అవ్యక్త రూపంలో స్నేహాన్ని తీసుకోవాలి బాబా నుండి మీరు। అవ్యక్త స్నేహ పాఠ కహా తక్ పడా హై? అయితే అవ్యక్త స్నేహము అనే పాఠము ఎంతవరకు మీరు చదువుకొని ఉన్నారు? ఎంతవరకు అవ్యక్త స్నేహాన్ని అర్థం చేసుకోగలరు, మీరు అనుభవం చేయగలరు అడుగుతున్నారు బాబా। वर्तमान समय का पाठ यही है, अव्यक्त रूप से स्नेह को लेना और स्नेह से सर्विस का सबूत देना है। వర్తమాన సమయంలో ఇదే పాఠం నేర్పిస్తున్నారు, చదివిస్తున్నారు బాబా। ఏంటంటే అవ్యక్త రూపంలో బాబా నుండి స్నేహం తీసుకోండి మరియు స్నేహంతో సర్వీస్ చేసి ప్రత్యక్ష ప్రమాణం చూపించండి। బాబా స్నేహం అనుభవం కావాలంటే అవ్యక్త రూపంలోనే। ఇప్పుడు ఏ అవ్యక్తి స్నేహ కా పాఠ్ కహా తక్ పక్కా కియా హై? అయితే ఈ అవ్యక్తి స్నేహాన్ని అనుభవం చేసుకునే పాఠము ఎంతవరకు పక్కా చేసుకున్నారు మీరు? अब क्या रिजल्ट समझती हो? आधे तक पहुंची हो। ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది మీది? సగం వరకైనా చేరుకున్నారా? అవ్యక్తి స్నేహం అనే పాఠానికి సగం వరకైనా చేరుకున్నారా అడుగుతున్నారు బాబా। మెజారిటీకి రిజల్ట్ పూछते हैं, మెజారిటీ పిల్లల యొక్క రిజల్ట్ అడుగుతున్నారు బాబా। ఎంతవరకు చేరారు అవ్యక్త స్నేహాన్ని అనుభవం చేయటంలో? कोई ने कहा 25%, कोई ने कहा 75%। 25% और 75% में कितना ఫర్క్ है? కొంతమంది అన్నారంట 25% చేరుకున్నాము అవ్యక్త స్థితిలో ఉండి అవ్యక్త స్నేహాన్ని అనుభవం చేయడము 25%, 20% చేరుకున్నాం। కొంతమంది అన్నారు 75% వరకు కూడా చేరుకున్నాము అని। 25%, 75% రెండింటి మధ్య ఎంత తేడా ఉంది? मेजॉरिटी 25%, 25% समझते ऐसे रिजल्ट क्यों है? అయితే మెజారిటీ పిల్లల పర్సంటేజ్ ఏంటుందంటే 25% అనుకుంటున్నారు మెజారిటీ। ఇలా ఎందుకుంది రిజల్ట్ అడుగుతున్నారు బాబా। इसका कारण क्या है? ఇంత తక్కువ రిజల్ట్ ఏంటి? 25% ఈ అనుభవంలో ఉండగలుగుతున్న వ్యక్తి స్నేహం ఈ యొక్క అనుభవం చేయడం అంటే దీనికి కారణం ఏంటి అడుగుతున్నారు బాబా। 25% अव्यक्त स्नेह है तो बाकी 75% कौन सा स्नेह है? 25% అవ్యక్త స్నేహాన్ని, అవ్యక్త స్నేహం అంటే కనిపించిన రూపంలో బాబా మన వెనుక ఉండి స్నేహం ఇస్తున్నారు। సూక్ష్మ బ్రహ్మ శరీరం ద్వారా అవ్యక్త రూపంలో ఇది 25% ఈ అవ్యక్త స్నేహం యొక్క అనుభవంలో ఉంటున్నారంటే మిగిలిన 75% ఏ స్నేహంలో ఉంటున్నారు అడుగుతున్నారు బాబా। मेजॉरिटी की अगर 25% रिजल्ट रही तो जो भविष्य समय आने वाला है उसमें पास मार्क्स कैसे होंगी? మెజారిటీ పిల్లలది ఇంకా 25% రిజల్ట్ వరకే చేరారు అవ్యక్త స్నేహం అనుభవం చేయడంలోని
అంటే భవిష్యత్తు సమయం ఏదైతే రాబోతుందో ఆ సమయంలో పాస్ మార్క్స్ ఎలా మీకు దొరుకుతాయి? अब तो అవ్యక్త స్నేహం ముఖ్య చెప్పాలంటే ఇప్పుడు అవ్యక్త స్నేహం యొక్క అనుభవం చేయడమే ముఖ్యమైన విషయం. అవ్యక్త రూపంలో బాబా యొక్క స్నేహాన్ని అనుభవం చేసుకోవడం ముఖ్యంగా అలవాటు కావాలి ఇది. అవ్యక్త స్నేహి యాదకి యాత్రకు బదల్ దేతా హై. అవ్యక్త స్నేహమే మన స్మృతి యాత్రను మార్చేస్తుంది. అవ్యక్త స్నేహం అనుభవం చేయడం వస్తేనే మన స్మృతి యాత్రను ఎలా మారుస్తుంది? అది పవర్ఫుల్గా తయారవుతుంది మన స్మృతి యాత్ర. అవ్యక్త స్థితి, అవ్యక్త స్నేహం యొక్క అనుభవాలలో ఉండడము మనకు వచ్చినప్పుడే స్మృతి యాత్ర బాగుంటుంది. స్మృతి యాత్రకు బల్ దేతా హై. స్మృతి యాత్రలో బలం నింపుతుంది ఇది. అవ్యక్త స్నేహి అవ్యక్త స్థితి బనానేకి మదద్ దేతా హై. బాబా నుండి అవ్యక్త స్నేహం ఎంత అనుభవం చేస్తామో అవ్యక్త స్థితి మనలో తయారు చేసుకోవడానికి అది సహకరిస్తుంది. అవ్యక్త స్నేహమే అవ్యక్త స్థితి తయారు చేసుకోవడానికి సహయోగి అవుతుంది. 25% ये रिजल्ट क्यों? कारण सोचा है 25% అవ్యక్త స్నేహాన్ని నేను అనుభవం చేయగలుగుతున్నాను అంటే ఎందుకు అంత తక్కువ రిజల్ట్ ఉంది మీలో? కారణం ఏంటి ఆలోచించారా? 75% ఇంకా వేరే వేరే వ్యక్త స్నేహాల్లోకి వెళ్ళిపోతున్నారా? 25% అనుభవం చేస్తున్నారా వ్యక్త స్నేహం? కారణం ఏంటి? ఎందుకు ఇంత తక్కువ ఉంది రిజల్ట్? समय अनुसार अब तक ये रिजल्ट नहीं होनी चाहिए. ఇప్పటి సమయానుసారం చూస్తే ఇప్పటి వరకు ఇంత మాత్రమే రిజల్ట్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇంత తక్కువ రిజల్ట్ ఉండకూడదు అంటున్నారు బాబా. సమయకి ప్రమాణంతో 75% హోనీ चाहिए. ఇప్పటి సమయానుసారం ఆలోచిస్తే 75% అవ్యక్త స్థితి అవ్యక్త స్నేహం యొక్క అనుభవాల్లోకి వచ్చేసి ఉండాలి మీరు. फिर ऐसी रिजल्ट बनाने के लिए क्या करेंगे? మరి అంత స్థితి రాలేదు పిల్లలు, ఇంకా 25%లోనే ఉన్నాము అంటే మరి 75% అంతకు దాటి అవ్యక్త స్థితి అవ్యక్త అనుభవాల్లోకి వెళ్ళాలంటే అవ్యక్త స్నేహ యొక్క అనుభవాల్లోకి అలాంటి రిజల్ట్ తయారు చేసుకోవాలి అంటే ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఉస్కా తరీకా క్యా హై? దానికి పద్ధతి ఏంటి? ఏ పద్ధతిని అవలంబిస్తే మీరు 75% అవ్యక్త స్థితి యొక్క అనుభవాల్లోకి వెళ్ళగలరు? ఎవరో చెప్పారు సభలో నుండి అంతర్ముఖత. దానికి విధి అంతర్ముఖత ఉండాలి అని చెప్పారంట బాబాకు. ये तो सदैव कहते हैं अंतर्मुख होना है लेकिन ना होने का कारण क्या है? ఇది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు మీరు, అంతర్ముఖులు కావాలి అని చెప్పుకునే విషయమే అది. కానీ ప్రాక్టికల్గా ప్రత్యక్ష జీవితంలో అంతర్ముఖులుగా కాకపోవడానికి కారణాలు ఏంటి ఎదురవుతున్నాయి అడుగుతున్నారు బాబా. बाप दादा से सर्विस से स्नेह तो है ही लेकिन पुरुषार्थ से स्नेह कम है. కారణం ఏంటి? బాప్ దాదా పైన సర్వీస్ పైన సేవ పైన స్నేహం ఉండని ఉంటుంది, కానీ పురుషార్థం పైన స్నేహం తక్కువ అయిపోతుంది. సేవ పైన స్నేహం ఉంది, బాబా పైన స్నేహం ఉంటుంది, బాప్ దాదా పైన, కానీ पुरुषार्थ में स्नेहम तक्वैपोतुंदी. इसका भी कारण ये देखा जाता है कि बहुत करके परिस्थितियों को देख परेशान हो जाते, परिस्थितियों का आधार ले स्थिति को बनाते, स्थिति से परिस्थिति को बदलते नहीं. దీనికి కూడా కారణం చూసారు బాబా, చాలా వరకు పిల్లలు పరిస్థితుల్ని చూసి అలజడిలోకి వచ్చేస్తున్నారు. పరిస్థితుల్ని ఆధారంగా తీసుకుని స్థితిని తయారు చేసుకుంటున్నారంట. పురుషార్థం మీద స్నేహం తక్కువైపోయింది. దానికి కూడా కారణం ఏంటి చూశారు బాబా? పరిస్థితుల్ని చూసి అలజడిలో వచ్చేయడం, పిల్లలు పరిస్థితుల ఆధారం మీద తమ స్థితిని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. స్థితిసే పరిస్థితికు బదల్తేనే, అంతేకాని తమ స్వస్థితిని ఆధారం చేసుకుని పరిస్థితిని మార్చుకోవటం లేదు పిల్లలు. పరిస్థితిని బట్టి వాళ్ళ స్వస్థితి మారిపోతుందంట, అంతేకాని స్వస్థితి ఆధారంతో పరిస్థితిని మార్చుతాననే అది కనిపించట్లేదు పిల్లల్లో.
समझते हैं कि जब పరిస్థితి को बदलेंगे तब స్థితి होगी ఏమనుకుంటున్నారు పరిస్థితి మారితే నా ఎదురుగా అప్పుడు స్థితి బాగుంటుంది నాది అని लेकिन होनी चाहिए स्वस्थिति की पवर जिससे పరిస్థితిयां बदलती కానీ ఏం కావాలి అక్కడ రిజల్ట్ ఎలా ఉండాలి స్వస్థితి యొక్క పవర్ ఎక్కువగా మీకు అనుభవంలో ఉండాలి మీ స్వస్థితి యొక్క పవర్ ద్వారానే పరిస్థితులు మారిపోవాలి మారిపోతాయి అది కావాలి అసలు वो परिस्थिति है ये स्वस्थिति है परिस्थिति में आने से कमजोरी में आ जाते स्वस्थिति में आने से शक्ति आती అది బయట నుండి వచ్చింది పరిస్థితి పరస్థితి అదే పరిస్థితి మీరు అనుభవం చేసేది పురుషార్థం మీద స్నేహం పెట్టి పెంచుకునేది ఏంటి అది స్వస్థితి పరిస్థితులకి వశమైతే బలహీనతలోకి వచ్చేస్తారు మీరు స్వస్థితిలో రావడం వలన స్వస్థితిలో ఉండడం వలన శక్తి ఎక్కువ అవుతుంది మీకు శక్తి వచ్చేస్తుంది మనలో तो परिस्थिति में आकर ठहर नहीं जाना है स्वस्थिति की इतनी शक्ति जो कोई भी परिस्थिति को परिवर्तन कर सकती కాబట్టి పరిస్థితుల ప్రభావంలోకి వచ్చి ఆగిపోకూడదు మనము స్వస్థితి యొక్క శక్తి ఎంత శక్తిశాలిగా ఉంటుందంటే ఏ పరిస్థితి మన ఎదురుగా వచ్చినా దాన్ని పరివర్తన చేసేసుకోవచ్చు మనం अंत पवर स्वस्थिति की ఉంటుంది स्वस्थिति की कमजोरी होने के कारण कहाँ कहाँ परिस्थिति प्रबल हो जाती కానీ స్వస్థితిలో లోపం ఉన్న కారణంగా స్వస్థితి బలహీనంగా ఉన్న కారణంగా అక్కడక్కడ ఏమవుతుంది మన పైన పరిస్థితులు ప్రబలమైపోతూ ఉన్నాయి మన ఎదురుగా వచ్చే పరిస్థితులు मेजॉरिटी बच्चे यही कहते रहते हैं बाबा इस बात को ठीक करो हम ऐसे बने इस बात की रुकावटें పరిస్థితులు ప్రబలమైపోయేది ప్రాక్టికల్గా కనిపిస్తుంది కదా పిల్లలే అరుస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు బాబాను బాబా ఈ విషయం మీరు ఈ సమస్య సరిచేసేసినట్లయితే మేము ఇలా తయారైపోతాము పిల్లలు అడుగుతూ ఉంటున్నారు అంటే పరిస్థితి ప్రభావాన్ని చూపిస్తుంది కదా పిల్లలపైన బాబా ఈ సమస్య ఆటంకం మా ఎదురుగా ఉంది ఇది పోతే మేము ఇలా తయారైపోతాము అంటున్నారు ऐसे कोई विरले हैं जो अपनी हिम्मत दिखाते हैं कि इस परिस्थिति को पार करके ही दिखाएंगे బాబా చెప్తున్నారు ఎవరో కొద్ది మంది మాత్రమే ఇలాంటి సాహసం చూపించే పిల్లలు ఉంటున్నారు ఈ పరిస్థితిని ఎలాగైనా దాటే చూపిస్తాము అని సాహసించే పిల్లలు కొద్ది మంది ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా अर्जी डालते ये भी ठीक है लेकिन अर्जी के साथ साथ जो शिक्षा मिलती है उसको स्वरूप में लाते नहीं కొంతమంది పట్టుదలతో ఉంటున్నారు పరిస్థితిని దాటే వెళ్తాం స్వస్థితిని శక్తిశాలిగా ఉంచుకుంటూ అని కొద్దిమంది ఉంటున్నారు కొంతమంది అప్లికేషన్ వేస్తూ ఉన్నారు బాబా ఎదురుగా నేనంత శక్తిశాలి అయిపోవాలి అని అది కూడా కరెక్టే కానీ అప్లికేషన్ వేయడంతో పాటు బాబా నుండి ఏదైతే శిక్షణ లభిస్తుందో దాన్ని స్వరూపంలో తేవడం లేదు కొంతమంది పిల్లలు శిక్షణ స్వరూపంలో తేవాలి కదా బాబా అని అడుగుతూ ఉండడమే కాకుండా सबकी अर्जियों की फाइल बहुत इकट्ठी हो गई बाबा దగ్గర అందరి అప్లికేషన్స్ యొక్క ఫైల్ చాలా పోగైపోయిందంట చాలా మందివి जैसे धर्मराज के चौपड़े होते हैं ना वैसे वर्तमान समय बाप दादा के पास बच्चों की अर्जियां बहुत हैं हर एक का फाइल है ఎలాగైతే ధర్మరాజు చిట్టా ఉంటుంది కదా అలాగ అంత పెద్ద ఫైల్ వర్తమాన సమయంలో బాప్ దాదా దగ్గర పిల్లల యొక్క అప్లికేషన్స్ పిల్లల దరఖాస్తుల యొక్క ఫైల్ చాలా పడి ఉన్నాయి ప్రతి ఒక్కరి ఫైల్ చాలానే ఉంది मुख्य बात तो सुना है कि पुरुषार्थ से स्नेह रखना अपने को आप क्या कहते हो ముఖ్యమైన విషయం బాబా వినిపించారు పురుషార్థంతో స్నేహము ఉంచుకోవాలి పురుషార్థం పైన స్నేహం లేకుండా అలా దరఖాస్తులు బాబా దగ్గర ఫైళ్ళు పెట్టడం కాదు మీకు మీరు కూడా ఏం చెప్పుకుంటారు మీ పేరు ఏం చెప్పుకుంటారు పురుషార్థీలమని చెప్పుకుంటాము అని ఎవరో బాబాకు చెప్పారు సమాధానం ఆ పురుషార్థి ఓ ఫిర్ పురుషార్థకో नहीं जानते हो మరి మీరు పురుషార్థీలు అని పిలవబడేవాళ్ళు పురుషార్థం ఏంటనేది మీకు తెలీదా ఏం చేయాలి నేను అనేది అప్ని ఫైల్కో జాన్తే హో మీ ఫైల్ ఏంటో మీకు తెలుసా నా ఎదురుకున్న ఫైల్ ఏంటి నేను ఏంటి కంప్లీట్ చేయాలి ఏం పురుషార్థం చేయాలి
ఇది మీకు తెలియటం లేదా? అప్లికేషన్ పెట్టారు, దరఖాస్తులు పెట్టారు బాబా దగ్గర. దానికి బాబా వెంటనే మురళిలో శిక్షణ ఇస్తున్నారు. మీరు ఏది అప్లికేషన్ పెట్టారో, బాబాకు లెటర్ రాశారు, లేకపోతే బాబాకు ఇంకో విధంగా బాబా ఎదురుగా పెట్టారు, విషయాలు పెట్టారు మీ మనస్సుతోని, ఏమవుతుంది? మురళిలో వెంటనే బాబా శిక్షణ ఇచ్చేస్తున్నారు కదా, అది గమనించి అమల్లో పెట్టాలి కదా. పురుషార్థం మీద స్నేహం ఉండాలి కదా, నేను చెయ్యాలి అని. కాబట్టి మీ ఫైల్ ఏంటి మీకు తెలుసా? దానికి తగిన పురుషార్థం నేను ఏం చెయ్యాలి అని తెలుసా? అప్నా పురుషార్థ క్యా హై ఉస్కా పతా హై? నా పురుషార్థం ఏంటి, నేను ఏం చేయాలనేది తెలుస్తుందా మీకు? సాకార రూపమే ఫైనల్ స్థితి దేకినా. సాకార బ్రహ్మ బాబా ఉన్నప్పుడు బాబాలో ఫైనల్ స్థితి ఎలా ఉండేది? ఫైనల్ స్థితి అంటే అంతిమ స్థితి ఎలా ఉండేది చూసారు కదా. తో సాकार रूप में कर्म करके दिखाया तो उससे ఫైనల్ స్టేజ్గా పతా పడానా. సాకారంగా బ్రహ్మ బాబా కర్మ చేసి చూపించారు కాబట్టి ఫైనల్ స్థితి ఏంటనేది కనిపించింది బాబాలో. ప్రాక్టికల్ జీవితంలో చేసి చూపించడం వలన అంతిమ సంపూర్ణ స్థితికి చేరారు బాబా. फाइनल स्टेज के प्रमाण जो कुछ कमी देखने में आती उस कमी को शीघ्र निकालना ही పురుషార్థ से प्यार है. ఇప్పుడు మనం కూడా చూసుకోవాలి సంపూర్ణ స్థితి అంటే ఏంటి, బాబాలో ఎలా ఉండేది, నేను కూడా చేరుకోవాల్సిన సంపూర్ణ స్థితి అంటే అదే కదా నా ఫైనల్ స్టేజ్ కూడా. అటువంటి ఫైనల్ స్టేజ్కి సంపూర్ణ స్థితికి నేను చేరడానికి ఇంకా ఈ లోపం ఉంది అని మనకి ఏదైతే కనిపిస్తుందో శీఘ్రంగా తొందరగా దాన్ని తొలగించేసుకోవాలి, ఆ లోపాన్ని మనలో నుండి. దీన్నే ఏమంటారు? పురుషార్థం పైన ప్రేమ ఉంది అంటారు. ఈ లోపము ఇది ఉన్నంత వరకు నా ఫైనల్ స్టేజ్, నా సంపూర్ణ స్థితికి నేను చేరలేను అని మీకు అనిపిస్తున్న ఆ కమి లోపాన్ని శీఘ్రంగా తొందరగా దాన్ని తొలగించేసుకోవాలి. అప్పుడు ఏమంటారు? పురుషార్థం పైన స్నేహం, పురుషార్థం మీద ప్రేమ ఉంది మీకు అని. ధీరే ధీరేనే కన్నా చేయి. తెలిసింది నాలో ఇది లోపమని, కానీ దాన్ని తొలగించుకోవటానికి నెమ్మదిగా ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. పురుషార్థం అనరు దాన్ని కూడా. साकार का भी मुख्य गुण देखा वो कोई भी बात को पीछे के लिए नहीं छोड़ते थे, अभी ही करना है. సాకార బ్రహ్మ బాబాలో కూడా ముఖ్యమైన గుణం చూసారు. బాబా నెమ్మదిగా చేద్దాంలే అనేవారు కాదు. ఏ విషయాన్నైనా తర్వాత చేద్దామని వెనుక పెట్టేవారు కాదు బాబా. ఇప్పుడే చెయ్యాలి అనేవారు బాబా. జైసే वो अभी करते थे वैसे ही अभी करना है. ఎలాగైతే బ్రహ్మ బాబా ఇప్పుడే చేయాలని వెంటనే చేసేవారు, అలా పిల్లలు మనం కూడా ఇప్పుడే చెయ్యాలి అనేది మనం పురుషార్థంలో పెట్టుకోవాలి. ऐसा नहीं कि कब कर लेंगे, 10 व 15 दिन के बाद कर लेंगे, मधुबन जाकर पिछाड़ी को प्रैक्टिस कर लेंगे, ऐसे इंतजार बहुत करते हैं. ఇలా అనుకోకండి, ఎప్పుడో చేద్దాంలే, ఎప్పటికైనా చేస్తాం కదా, ఎప్పుడో చేద్దాంలే అని అనకండి. 10-15 రోజులు అయిన తర్వాత చేద్దాంలే, ఇంకో 10-15 రోజులు ఆగి చేస్తానులే అలా కూడా అనకండి. లాస్ట్లో మధుబన్ చేరిపోతాం కదా, మధుబన్ చేరిపోయాక అక్కడ ప్రాక్టీస్ చేసేస్తానులే, ఇలా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తానని వెయిటింగ్లో ఉంటున్నారంట. ఇంతజాంకో భూల్ జాతే, పురుషార్థాన్ని మర్చిపోతున్నారు. ప్రయత్నం మనం చేయాలి కదా అనేది మర్చిపోతున్నారు. సమయం కోసం ఎదురు చూడడంలో ఉండిపోతున్నారు. ఇంతజాం నీ కర్తే, బాతోం కా ఇంతజార్ బహుత్ కర్తే. పురుషార్థం చేయట్లేదు, ప్రయత్నం చేయట్లేదు, కానీ విషయాల కోసం చాలా వేచి చూస్తూ కూర్చుంటున్నారు. ఇంతజార్ కో నికాల్, ఇంతజాం మే లగ్ జాయేంగే, ఫిర్ 75% రిజల్ట్ హో జాయేగే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఎదురు చూడడము. ఇప్పుడు మధుబన్ వెళ్తే అక్కడ చేసేస్తానులే, ఫైనల్లో లాస్ట్లో మధుబనే చేరుకుంటాం కదా అందరం, అక్కడ చేసేస్తానులే, లేకపోతే ఎప్పుడో చేద్దామని, 10-15 రోజులు చేద్దాం తర్వాత చేద్దామని, ఇలా వెయిట్ చేయటము అనేది వదిలి ఇప్పుడే చెయ్యాలి అని మీరు ప్రయత్నంలో పురుషార్థంలో ఇమిడిపోతే 75% రిజల్ట్కి చేరిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. वर्तमान समय मेजॉरिटी के पुरुषार्थ के रिजल्ट
75% से कम नहीं होनी चाहिए. వర్తమాన సమయానుసారం చూసినట్లయితే మెజారిటీ పిల్లల పురుషార్థి యొక్క రిజల్ట్ 75% కన్నా తక్కువ కాకూడదు. అలాంటి సమయానికి దగ్గరకు వచ్చేసాం మనం. ఇంకెక్కువ స్టడీస్కి లేదు టైం. ఇప్పటికే 75% రిజల్ట్ వరకు చేరిపోయి ఉండాలి మీరు, తక్కువ కాకూడదు. कारण भी सुना रहे, कोई समय का इंतजार कर रहे हैं, कोई समस्याओं का, कोई संबंधों का, कोई फिर अपने శరీర కారణాలు కూడా బాబా వినిపించేశారు కదా. కొంతమంది సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకా సమయం రానిలే తయారైపోతాము అని. కొంతమంది సమస్యల కోసం ఎదురు చూస్తున్నారు, సమస్యలు సెట్ అయిపోతే పురుషార్థాన్ని ఫాస్ట్గా చేసేస్తాను చూడండి అని. కొంతమంది సంబంధాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు. సంబంధికులు వాళ్ళు నాకు తోడైపోతే, సపోర్ట్ ఇచ్చేస్తే అప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాను. కొంతమంది తమ శరీరం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నా రోగం నయమైపోతే నేను చక్కగా పురుషార్థం చేసేస్తాను అని. लेकिन जैसे ही जो भी सामने वैसी ही हालतों में इसी ही शरीर में हमको संपूर्ण बनना है, ये लक्ष्य रखना है. కానీ గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నామో మనము, ఏది మన ఎదురుగా ఉందో పరిస్థితి, వ్యక్తి, సంబంధాలు, అనారోగ్యం, ఏది మన ఎదురుగా ఉందో అదే పరిస్థితుల మధ్య ఉంటూ, ఇదే శరీరంలో ఉంటూ మనం సంపూర్ణంగా తయారవ్వాలి. ఈ లక్ష్యం అయితే ఉంచుకోవాలి. अभी कुछ आधार होने के कारण अधीन बन जाते, बातों के अधीन है. ఇప్పుడు కొన్ని ఆధారాలు అనేది పెట్టుకున్న కారణంగా ఈ ఆధారం నాకు సెట్ అయిపోతే ఎప్పుడు నేను చేసేస్తాను, ఈ ఆధారం నాకు సరిగా ఉంటే చేసేస్తాను. ఆధారాలను తీసుకున్న కారణంగా అధీనులైపోతున్నారు, విషయాలకు అధీనమై నడుస్తున్నారు. हर एक अपनी अपनी कहानी अमृत वेले सुनाते हैं. ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ కథ అమృత వేళ వినిపిస్తూ ఉంటారంట బాబా దగ్గర. कोई कहते शरीर का रोग ना हो तो हम बहुत पुरुषार्थ करें, कोई कहते बंधन हटा दो, लेकिन ये तो एक बंधन हटेगा दूसरे आएगा, तन का बंधन हटेगा, मन का आएगा, धन का आएगा, संबंध का आएगा, फिर क्या करेंगे. ఏం వినిపిస్తారంట కథలో అమృత వేళ బాబా దగ్గర కూర్చొని. కొంతమంది అంటారంట, శరీరం యొక్క రోగం నాకు రాకుండా ఉంటే, ఈ శరీర రోగం పోతే చాలా పురుషార్థం చేసేస్తాను బాబా నేను, నా రోగం సెట్ అయిపోతే. కొంతమంది అంటారంట, బాబా నా ఎదురుగా ఉన్న బంధన తొలగించేయండి బాబా, నేను తీవ్రంగా ముందుకెళ్ళిపోతాను అంటారంట. కానీ ఒక బంధన పోతే ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది. తను యొక్క బంధన పోతే మనస్సు యొక్క బంధన వస్తుంది, అది పోతే ధనం యొక్క బంధన వస్తుంది, అది పోతే సంబంధాల బంధన వస్తుంది. ఏం చేస్తారు అప్పుడు మీరు? ఒకటి తర్వాత ఒకటి వస్తుంటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి అడుగుతున్నారు బాబా. ఈ खुद नहीं हटेंगे, अपनी ही शक्ति से हटाने. ఈ బంధనలు, సమస్యలు అనేవి వాటికవి తొలగవు, మీ శక్తితోనే మీరు తొలగించుకోవాలి వాటి ఆటంకాన్ని. कई समझते बाप दादा हटाएंगे, समय प्रमाण हटेंगे, परंतु ये नहीं समझना है. కొంతమంది అనుకుంటారంట, బాప్ దాదా తొలగిస్తారు మన సమస్యలని, మన రోగాలని, అప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం. అందుకే బాప్ దాదా దగ్గర నేను లెటర్ రాస్తాను, బాప్ దాదా ఎదురుగా కథ చెప్పేస్తాను, బాప్ దాదా దాన్ని తొలగించేస్తారు. నో. లేదా సమయం వస్తే తొలగిపోతే సమస్యలు, ఆ సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను, లేదు, ఇలా అనుకోకండి అని చెప్తున్నారు బాబా. अभी तो समय नज़दीक पहुंच गया है, जिसमें अगर ढीला पुरुषार्थ रहा तो ये पुरुषार्थ का समय हाथ से खो देंगे. ఇప్పుడు సమయం సమీపానికి వచ్చేసింది. ఈ సమీప సమయానికి వచ్చేసాక కూడా ఒకవేళ ఇంకా మీ పురుషార్థం ఢీలాగానే ఉన్నట్లయితే ఇంకొన్ని రోజుల్లో ఈ పురుషార్థం యొక్క సమయం కూడా చేతిలో నుండి పోగొట్టేసుకుంటారు. ఇది 69లో చెప్పారు బాబా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2021. అంటే ఎంత సమయం ఉందో మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు కానీ డీలాగా ఉంటే ఈ పురుషార్థం యొక్క సమయం కూడా చేతిలో నుండి పోగొట్టేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. అభి తో एक सेकंड एक श्वास, मालूम है कितने श्वास चलते हैं? अनगिनत है ना. तो एक श्वास एक सेकंड सफल होना चाहिए. अभी ऐसा समय है. ఇప్పుడు ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క శ్వాస తెలుసా ఎన్ని శ్వాసలు నడుస్తుంటాయి మీకు రోజు మొత్తంలో?
లెక్కలేనన్నిసార్లు శ్వాస పీలుస్తాం కదా. కాబట్టి ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సెకండ్ కూడా పురుషార్థంలోనే సఫలం అవ్వాలి. ఇప్పుడు అలాంటి సమయం నడుస్తుంది. अगर कुछ भी अलबेलापन रहा तो जैसे कई बच्चों ने साकार मधुर मिलन का सौभाग्य गंवा दिया, वैसे ही पुरुषार्थ के सौभाग्य का समय भी हाथ से चला जाएगा. ఒకవేళ ఏమైనా ఇప్పుడు కూడా అల్బేలపన్, అశ్రద్ధ, నిర్లక్ష్యంలో గడిపారు అంటే, ఎలాగైతే ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటే 69 అయిపోయాక ఎవరైతే వచ్చారో సాకార మధుర మిలన యొక్క సౌభాగ్యం పోగొట్టేసుకున్నాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే 69 లోపల వచ్చిన వాళ్ళు కూడా బాబాని కలవలేదు, మధుబని వెళ్ళలేదు, బాబాని చూడలేదు అంటే వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. అయ్యో మా చేతి నుండి ఆ అవకాశాన్ని పోగొట్టేసుకున్నామే, ఇప్పుడు బాబా లేరు కదా అని. అలాగేంటంటే ఇప్పుడు సమయాన్ని మీరు ఉపయోగించక, ఈ సమయం ఈ శ్వాసను ఉపయోగించకుండా వేస్ట్ చేసుకుంటే, నిర్లక్ష్యం వహిస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ పురుషార్థం యొక్క సౌభాగ్యం, ఈ పురుషార్థ సమయం సౌభాగ్యం యొక్క సమయం కూడా చేతి నుండి పోతుంది, బాధపడాల్సి వస్తుంది. అయ్యే ఇప్పుడు చేద్దామంటే నా చేతిలో ఆ సమయం లేదే అని బాధపడవలసి వస్తుంది. ఇసలియే పేలేసి ఇస్తున్నారు. అందువల్ల ముందుగానే బాబా వినిపిస్తున్నారు, సఫలం చేసుకోండి సమయాన్ని. పురుషార్థ స్నేహితులకు పురుషార్థకు ఆగే పడవ. కాబట్టి కొద్ది సమయంలో ఏం చేయాలి? పురుషార్థం పైన స్నేహం పెట్టుకొని పురుషార్థాన్ని ముందుకు నడిపించండి. ऊपर से सारा खेल देखते रहते हैं. బాబా పైన కూర్చొని పిల్లల ఆట అంతా చూస్తుంటారంట, కిందన ఉన్న ఆట. आप भी देख सकते, మీరు కూడా పైకి వస్తే చూడొచ్చు అక్కడ నుండి ఇక్కడ ఆటని అని చెప్తున్నారు బాబా. अगर अपनी ऊंच अवस्था में स्थित होकर देखो तो अपने सही तौरों का भी खेल देखने में आएगा. మీరు కూడా తమ యొక్క ఉన్నతమైన అవస్థలో స్థితిలోపోయి ఉన్నత స్థితిలో ఉంటూ చూసినట్లయితే మీ ఆటే కాదు ఇతరుల ఆటను కూడా మీరు చూడగలరు అని చెప్తున్నారు బాబా. బాప్ దాదాతో దేక్తే రీతే, కానీ బాప్ దాదా అయితే మాత్రం ఆట చూస్తుంటూ ఉంటారు, పైనుండి ఆట చూస్తున్నారు. హసిక కేలే, చాలా నవ్వొచ్చే ఆట అంట. బడే బడే మహారథి షేర్ సే नहीं डरते मगर चींटी से डर जाते. ఏంటి నవ్వొచ్చే ఆట? పెద్ద పెద్ద మహారథులు ఉన్నారు బాబా పిల్లల్లో. మహారథులు సింహం అంటే అస్సలు భయం లేదంత మహారథులు, కానీ చిన్న చీమ వస్తే భయపడిపోతున్నారు. शेर से बड़ा सहज मुकाबला कर लेते लेकिन चींटी को कुचलने का तरीका नहीं जानते. సింహాన్ని చాలా సహజంగా ఎదుర్కొంటున్నారు, సింహాన్ని జయించేస్తున్నారు. సింహం యొక్క శక్తి కూడా ఏం కాదు వాళ్ళు ఎదురుగా, అంత మహారథులు. కానీ చిన్న చీమ లాంటి మాయ, చీమ రూపంలో వచ్చే పరిస్థితిని చీమను నలిపే విధానం రావట్లేదంట. చీమను నలిపేసి ఫినిష్ చేసేచ్చు కదా, అది తెలియట్లేదంట. ఏహే మహారథి యొక్క కేల్. బాబాకు నవ్వు వస్తుంది. ఇది మహారథుల యొక్క ఆట చూస్తున్నారు బాబా. గోడే సవార్ పతాయి క్యా కర్తే. మహారథుల తర్వాత గుర్రప్రవతులు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ ఆట ఎలా ఉందో. గ్యాలప్ కర్తే. ఎవరో బాబా పిల్లలు సభలో నుండి చెప్పారు, మహారథులు గ్యాలప్ చేస్తారు బాబా అని. గుర్రాలు కదా మరి, గుర్రప్రవతులు, మహారథులు కాదు. మహారథులు ఏదైతే బాబా చెప్పేస్తారు గుర్రప్రవతులు. గుర్రప్రవతులు ఏం చేస్తారు అంటే బాబా పిల్లలు సభలో నుండి చెప్పారు గ్యాలప్ చేస్తారు వాళ్ళు అని. గోడే సవారం కభీ ఖేల్ దేఖ్తే హే. గుర్ర ప్రవతులు ఏంటి, ఎలా ఉంటున్నారు, అది కూడా ఆట బాబా పైనుండి చూస్తూ ఉంటారంట. మహారథియం కథ సున్నాయా. మహారథులతో అయితే వినిపించారు కదా బాబా. సింహానికి భయపడట్లేదు కానీ చీమకు భయపడిపోతున్నారు, దాన్ని నలిపి పడేయడం రావటం లేదు. గుర్ర ప్రవతుల ఆట ఏంటి? घोड़े सवार जो है उन्होंने हिम्मत उत्साह बहुत है, पुरुष आदमी कदम भी बढ़ाते हैं लेकिन गैलप करते करते कोई ने कहा फिसल जाते. बाबा कहते फिसलते भी नहीं, गिरते भी नहीं, थकते भी नहीं, अटक भी हैं, चलते भी बहुत अच्छे हैं, लेकिन जो मार्ग की सीन रहे उनमें आकर्षित हो जाते हैं. అయితే గుర్ర ప్రవతుల ఆట ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళలో సాహసము, ఉత్సాహము చాలా ఉంటున్నాయి. గుర్రంలో అలాగే ఉంటుంది కదా, పరిగెడుతుంది అలా. పురుషార్థంలో అడుగు కూడా చాలా ముందుకు వేస్తున్నారు, పరిగెడుతున్నారు. గ్యాలప్ కూడా చేసుకుంటున్నారు పురుషార్థంలో. గ్యాలప్ చేస్తూ చేస్తూ
అని బాబా అంటే సభలో నుండి కొంతమంది ఆన్సర్ ఇచ్చారు, జారిపోతున్నారు అని. అయితే బాబా అంటున్నారు జారిపోవటం లేదు కూడా, గలప్ చేస్తూ చేస్తూ జారడం లేదు, పడిపోవడం లేదు, అలసిపోవడము లేదు, అలసట లేకుండా కూడా ఉంటున్నారు. చాలా మంచిగా ముందుకు నడుస్తున్నారు పురుషార్థంలో. కానీ ఏమైపోతుంది అంట, మార్గం మధ్యలో వచ్చే సీనరీస్ వాళ్ళని ఆకర్షించేస్తున్నాయి. साइड सीन्स आकर्षించేస్తున్నాయి. అవి ఏంటది, अपने पुरुषार्थ को चलाते भी रहते लेकिन देखने के संस्कार जास्ती हैं. తమ పురుషార్థాన్ని కూడా తాము నడిపిస్తున్నారు, పురుషార్థం ఆగిపోవటం లేదు, వాళ్ళ పురుషార్థం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇతరులను చూసే సంస్కారం ఎక్కువగా ఉంటుంది, సైడ్ సీన్స్. ये क्या कर रहे हैं, ये कैसे करते हैं तो हम भी करें, रीस करते हैं. ఇతరులని చూసే సంస్కారం, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, మేము కూడా అలా చేస్తాము, అలా నడుస్తాము అని. వాళ్ళు బలహీనంగా ఉంటే మనం బలహీనం అవుతాం కదా ఇతరులను చూస్తే. ఇలా ఇతరులతో రీస్ చేస్తున్నారు గుర్రప్రవతులు. तो घोड़े सवारों में भी घोड़े सवारों में देखने का आकर्षण ज्यादा है. కాబట్టి గుర్రప్రవతులు ఎలా ఉన్నారు, ఇటువైపు అటువైపు చూస్తే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ప్యాదోంకి ఇక హసికి బాత్ హి. ఇంకా గుర్రప్రవతుల తర్వాత ఏంటి, కాల్బలం. కాల్బలం వాళ్ళు ఎలా ఉంటున్నారు, నవ్వొచ్చే విషయం చెప్తున్నారు బాబా. కేల్సున్నారేనా, ఆట వినిపిస్తున్నారు కదా అందరిది. ఓ క్యా కర్తే హే, కాల్బలం వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆట ఎలా ఉంది. होती है बहुत छोटी सी बात लेकिन उसको इतना बड़ा पहाड़ बना देता है. కాల్బలం వాళ్ళు ఎలా ఉన్నారు, బాబా పిల్లల్లో కాల్బలం యొక్క క్వాలిటీ ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఆడే ఆట. ఏదైనా విషయము జరిగేది చాలా చిన్నది జరుగుతుందంట, కానీ దాన్ని ఇంత పెద్ద కొండలాగా తయారు చేసి ఊహించుకొని చూస్తారు, ఎదుటి వాళ్ళు ఎదురుగా పెడతారంట. ఇంత పెద్ద కొండ నా ఎదురుగా వచ్చింది. पहाड़ को राई नहीं, राई को पहाड़ बनाकर उसमें खुद ही परेशान हो जाते. है कुछ भी नहीं, उनको सब कुछ बना देते. కొండను ఆవగింజలా చేసుకోవడం కాదు, ఆవగింజలా ఉన్న సమస్యను పర్వతంలాగా తయారు చేసేసుకొని దానిలో స్వయం కూడా చాలా పరేషాన్ అయిపోతుంటారు, అలజడైపోతూ ఉంటారు. అది ఏమీ కాదు, అది పెద్ద సమస్య కాదు, కానీ అదే సర్వము పెద్ద సమస్య, సబ్కుచ్ అదే అన్నీ అన్నంత పెద్ద సమస్యగా తయారు చేసేసుకుంటూ ఉంటారు. ఉంచ ఉంచ దేక్ హిమ్మతీన్ హో జాతే. చిన్న సమస్య వచ్చింది, దాన్ని ఇంత పెద్ద కొండలాగా చేసేసుకుని చాలా ఉన్నతమైన చాలా చాలా పెద్ద పరిస్థితిని సాహసహీనలు అయిపోతుంటారంట. పరిస్థితిని చూసి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు పెద్దది చేసేసుకోవడం వలన. फिर भी वर्तमान समय जो भी तीनों ही हैं उनमें ये आधा क्वालिटी ऐसी है जो अपने को कुछ बदल रहे हैं. అయినప్పటికీ వర్తమాన సమయంలో ఏదైతే ఈ 3 రకాల పిల్లల్ని చూసారో బాబా, మహారథి, గుర్రప్రవతులు, కాల్బలం, వారిలో సగం క్వాలిటీ అయితే ఎలా ఉన్నారంటే తమను తాము కొంత మార్చుకుంటూ ఉన్నారు. इसलिए फिर भी बाप दादा हर्षित होते हैं, उनकी हिम्मत उल्लास कदम आगे बढ़ता हुआ देख. అందువలన పిల్లల్లో కొంతమంది అలా వెనుకకి లాగేవాళ్ళు ఉన్నా కూడా బాప్ దాదా హర్షితులు అవుతున్నారు. మెజారిటీ పిల్లలు అయితే, కొంతమందిలో అయితే సాహసము, ఉత్సాహం ఉంది, అడుగు ముందుకు వేసి పురుషార్థంలో ముందుకు వెళ్ళడం అనేది చూసి బాప్ దాదా హర్షితులు అవుతూ ఉన్నారు. హరేక్ సే పూछे कि कौन कौन महारथी घोड़े सवार प्यादे हैं तो बता सकेंगे. మీ ప్రతి ఒక్కరిని చూసి బాబా అడిగారు అనుకోండి, మీలోని ఎవరెవరు మహారథిగా ఉన్నారు. పిల్లలు వింటున్న వాళ్ళు మీలోని ఎవరు మహారథిగా ఉన్నారు, ఎవరు గుర్రప్రవతులుగా ఉన్నారు, ఎవరు కాల్బలానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు, మీది మీరు చెప్పండి అని బాబా అడిగితే మీరు చెప్పగలరా అడుగుతున్నారు బాబా. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ ఆట ఎలా నడుస్తుంది. కాబట్టి బాబా సారము ఏం చెప్తున్నారో చెక్ చేసుకోండి, ఆ లోపాన్ని సరి చేసుకుని పురుషార్థంలో ఇమిడిపోండి. ఇది పురుషార్థం మీద ప్రేమ పెట్టుకోవడము అంటే అని చెప్తున్నారు బాబ్ దాదా ఈరోజు. ఇది 2 మురళిని విన్నాం మనం. నెక్స్ట్ గురువారం మిగిలిన విందాము.
కాబట్టి 7 గుణాలు ధారణ చేయాలి, 7 గుణాలు విడిచిపెట్టాలి అనేది బాబా ఏం చెప్పారు? పంచవికారాలతో పాటు సోమరితనము, భయం, ఈ 7 విడిచిపెట్టాలి. ధారణ చేయాల్సినవి స్వస్వరూపం, స్వధర్మం, స్వదేశం, సుకర్మ, స్వలక్ష్యం, స్వలక్షణాలు, ఇంకా స్వదర్శన, చక్రధారిగా తారడం. ఇవి 7 విషయాలు ధారణ చేయాలి. ఇలా ఇది కరెక్ట్గా చేసినప్పుడు మీరు శీతలాదేవిగా తయారవుతారు. ఎక్కడ శీతలాదేవి అవ్వాలి అక్కడ శీతలాదేవి. మీ అవగుణాలు ఆశ్రీ గుణాల మీద సంహారి రూపం, కాళీ రూపంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఫైనల్ స్టేజ్కి చేరుకోవడానికి తేడా ఎంత ఉందో చూసుకోండి. ఫైనల్ స్టేజ్ ఏంటి అనేది మీకు తెలియకపోతే సాకార బ్రహ్మ బాబా ఫైనల్ స్టేజ్ పొందేది కదా, కర్మాతీత స్థితి. అప్పుడు బాబా కర్మలు ఎలా ఉండేవి, ఆ సమయంలో బాబా దృష్టి ఎలా ఉండేది, బాబా స్మృతులు ఎలా ఉండేవి, అవన్నీ వాటితో మీది ఈక్వల్గా ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. ఆ తేడా తొలగించుకోండి అని చెప్తున్నారు బాబా. వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్త రూపాన్ని అనుభవం చేసుకోవడం అనేది రావాలి అని చెప్తున్నారు బాబా. 25% రిజల్ట్ ఉంటే పనికి రాదు. ఇప్పుడు 75 రిజల్ట్కి చేరిపోయి ఉండాలి అసలు మీరు అని చెప్తున్నారు బాబా. పురుషార్థం మీద ఎక్కువ స్నేహం పెట్టుకోవాలి, అప్పుడే ఆ వ్యక్తి స్నేహాన్ని మీరు అనుభవం చేయగలరు. పురుషార్థం మీద గమనిక పెట్టండి, అప్పుడే బాబా మీద స్నేహం, పరివారం మీద స్నేహము అనేది కూడా కరెక్ట్ ఉంటుంది మీకు. పురుషార్థం మీద స్నేహం తక్కువ కాకూడదు. పురుషార్థం మీద స్నేహం తక్కువైతే స్వస్థితి ఉండదు. స్వస్థితి శక్తిశాలిగా లేకపోతే పరిస్థితులకు వశమైపోతారు. స్వస్థితి శక్తిశాలిగా ఉంచుకొని పరిస్థితిని మీ వశంలో చేసుకోవాలి, పరిస్థితిని మీరు మార్చుకోవాలి. అంత శక్తిశాలిగా స్వస్థితి తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. అటువంటి పురుషార్థం చెయ్యండి. దానికోసం మీరు ఇంకెప్పుడో చేస్తాను, రేపు చేస్తాను, 10 రోజులు 15 రోజుల తర్వాత అలా ఆలోచన పెట్టుకోకండి, ఇప్పుడే చెయ్యాలని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు బ్రహ్మ బాబా. అలా చేయడం వల్లనే తీవ్రంగా తీక్షణంగా ముందుకెళ్ళారు. ఈ బంధన పోతే, ఈ రోగం పోతే నేను పురుషార్థం చేసేస్తాను, అప్పుడు యాక్టివ్ అయిపోతాను, అలా అనుకోకండి అన్నారు బాబా. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి పరిస్థితి, బంధన అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఇది పోతే చేసేస్తాను, అది పోతే చేసేస్తాను, సెట్ అయిపోతే చేసేస్తాను అని అనుకోవడం రాంగ్. ఏది ఉందో మన ఎదురుగా, ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ బంధనలు ఉన్నాయి, ఎలా ఉన్నామో ఆ స్థితిలో ఉండగానే, ఇదే శరీరంలో ఉండగానే మన పురుషార్థం కంప్లీట్ అయిపోవాలి, మన అంతిమ స్థితికి మనం చేరుకోవాలి. అందుకని ఇంకేదో అనుకూలత వస్తుందని ఎదురు చూస్తూ కూర్చోకండి. ఈ లోపల ఉన్న సమయం కూడా మీ చేతిలో జారిపోతే బాధపడాలి అని చెప్తూ ఉన్నారు బాబా ఈరోజు. మళ్ళీ అప్పుడు ఇటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నామని బాధపడతారు. మహారథులు, గుర్రప్రవతులు బాబా చెప్పారు కదా, చీమ లాంటి పరిస్థితికి భయపడిపోతున్నారు, సింహాల లాంటి మాయని ఎదుర్కొంటున్నారు. అలా కాకండి. గుర్రప్రవతలు అంటే చాలా బాగా పరిగెడుతున్నారు పురుషార్థన ముందు, కానీ ఇతరులను చూస్తే అలవాటు ఉంటుంది ఎక్కువగా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను కొంత అది కాపీ కొడతాను అని. కాల్బలం వల్ల అంటే ఏం చెప్పారు బాబా? కాల్బలం వల్ల ఆడుతున్న ఆట చిన్న సమస్యను ఒక పెద్ద పర్వతంలాగా తయారు చేసుకొని దానిలో స్వయం కూడా చిక్కుకుపోయి అలజడి చెందుతూ ఉంటారు. ఇతరులకు కూడా అది అలజడి తెప్పించేలాగా తయారవుతూ ఉంటారు, సాహసహీనలు అయిపోతూ ఉంటారు. ఈ పరిస్థితి చిన్నది, దాన్ని మన స్థితితో మనం ఎదుర్కోవచ్చు, కానీ దాన్ని ఒక పెద్దదిగా తయారు చేసుకుని దానిలో చిక్కుకొని సాహసహీనలు అయిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. అయితే దీనిలో మహారథియ, గుర్రప్రవతుల, కాల్బల ఏ స్టేజ్లో ఉన్నాం చెక్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉండండి. ఏదైనా సంపూర్ణ స్థితికి చేరడంలో ఇది లోపం అని తెలిసాక దాన్ని వెంటనే శీఘ్రగతిలో
పరివర్తన చేసేసుకోవడం, తొలగించుకోవడం. ఇదే పురుషార్థం మీద ప్రేమ ఉండేవాళ్ళు అని చెప్తారు అని చెప్తున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి. ఈ ఆదివారం సాయంత్రం కామెంటరీతో యోగం ఉంటుంది. తర్వాత మధుబన్ నుండి చోటేలాల్ భాయ్ అనేది క్లాస్ ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ అన్నీ హిందీలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఆదివారం కార్యక్రమం ఇది. ఎవరు మిస్ అవ్వకుండా అందరి లాభాన్ని తీసుకోవాలి. ఓం శాంతి. कदम मिलाकर एक एक मिल उतार लेंगे स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर। चलो चले परिवर्तन पथ पर। विश्व गगन में आज घोर संकट के बादल छाए, ईर्ष्या द्वेष के दावानल में जग यह जलता जाए, जग यह जलता जाए। शक्ति संगठन में होती है जाने दुनिया सारी, जाने दुनिया सारी। फूट करे पैदा हम में जो बुझा दे वो चिंगारी, बुझा दे वो चिंगारी। प्यास बुझाए वसुंधरा की, प्यास बुझाए वसुंधरा की, प्रेम सुधा बरसा कर, प्रेम सुधा बरसा कर। एक एक मिल उतार लेंगे स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर, स्वर्णिम स्वर्ग धरा पर।